ఇప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు, 9 మంది 10 మంది ఉండేవాడు. వాళ్ళందరూ కూడా మనకు మద్దతుగా నిలబడ్డారు. అలాగే 2019లో 36 జీవో వచ్చినప్పుడు కూడా మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా మనకు మద్దతుగా నిలబడ్డారు. సిపిఎం మనకి అండగా నిలబడుతూ ఉంది. అటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఈ డిమాండ్స్ అన్ని కూడా చాలా న్యాయసమ్మతమైనవి. వాటన్నిటి కూడా మేము సిపిఎం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావం ఏమవుతుందో ఊళ్ళని చెప్పిన భయాందోళనలో ప్రజలందరూ పడుతుంటే దాన్ని కూడా అధిగమించి ఇక్కడికి వేల మంది తరలి వచ్చారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి అని చెప్పిన అడుగుతావాలి. ఒక ప్రధానమైన జీవన మొదల సమస్యగా ఈరోజు సహకార ఉద్యోగులు మీరు భావిస్తున్నారు. ఇంతటి తుఫాను విపత్తు సమయంలో కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తారంటే ప్రభుత్వానికి మనసు హృదయం మానవత్వం ఉంటే ఈ నాయకులు పిలిచి వాళ్ళే మాట్లాడాలి. పెట్టుబడిదారులతో మాట్లాడేటువంటి హృదయం కార్మికులతో మాట్లాడడానికి మీకు లేదని చెప్పి అడుగుతున్నారు. మన సోదరులు మన కాదు వీళ్ళు ఓట్లేసిన గెలిచారు. వాళ్ళు ఆస్ట్రేలియాలోనూ అమెరికాలో పెట్టుబడిదారు ఓట్లేస్తే గెలవలేదు. మీరు ఇక్కడ ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, రైతులు, కూలీలు ఓట్లేస్తే గెలిచినటువంటి వాళ్ళు మీ ప్రజలను ఇక్కడ పిలిచి మాట్లాడకుండా ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. 5-6 సరిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పారట, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు బాబు గారికి ఈయన మంచోడే, ఆయన అమలు జరుపుతలేరు. మరి అధికారులు కూడా అమలు జరుపుకునే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? చేతగాని ప్రభుత్వం అవుతుంది. అందుకని తప్పించుకోవటం అనేది న్యాయం కాదు, ధర్మం కాదు. అందుకని మనసు పెట్టి దృష్టి పెట్టి వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు దీన్ని అమలు జరిపించడానికి పూనుకోవాలి. అప్పుడే మీరు నిజాయితీగా ఉన్నారు అని చెప్పి నమ్మాల్సి వస్తుంది పరిస్థితి. ఇక్కడ వచ్చి ధర్నా కూర్చోవడం, ఆందోళన చేయడం, నినాదాలు ఇవ్వటం ఇదేమీ సంతోషమైనటువంటి విషయం కాదు. అనివార్యమే. గత్యంతరం లేక వీధుల్లోకి వచ్చి నిలదీస్తే తప్ప మన మాట, మన ఘోష వినరు అని వీధుల్లోకి వచ్చారు.